రాజకీయ నాయకులకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే కల్వకుంట్ల కవిత గారికి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఆమె తన కుటుంబ సభ్యులందరి మీద విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. సమస్య ఏంటంటే వీళ్ళు ఎవ్వరూ కూడా వీటి మీద ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. ఇది సమస్య. ఎప్పుడైనా సరే మనం నమ్మినప్పుడు అవతలోడు నమ్మకపోతే, మనం దుఃఖించినప్పుడు అవతలోడు దుఃఖించకపోయి ఇంకొక రకంగా ఉంటే, అది మనకి ఎవరైనా ఒక జోక్ వేస్తారనుకోండి, తను ఒక్కడే నవ్వి ఎవడో నవ్వకపోతే వాడికి ఏడుపు వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అన్నమాట. తను ఎంత విమర్శించినా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే ఇంకా 4-5 సార్లు విమర్శిస్తే ఏం మాట్లాడలేదు అనుకుంటే తను ఊరుకోవాల్సి వస్తుంది. ఇది సమస్య. అయితే ఇటీవల ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి నాయకులు కవిత చేసేటటువంటి విమర్శల మీద ప్రతి విమర్శలు చేయడం మొదలుపెట్టినారు. మొదలు పెడితే ఆమె అప్పుడు స్పందించింది. ఏమన్నదంటే, నేను ఎవరి మీద అయితే విమర్శలు చేశానో వాళ్లే ప్రతిస్పందించాలి, మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడితే నేను మాట్లాడను. వాళ్ళు ఎవరు మాట్లాడరు. మామూలుగా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా కేసీఆర్ కానీ ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైనటువంటి పెద్ద నాయకుడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇటు ఇంకోటి ఏదో చేస్తారు. కానీ కవిత గారు ఎన్ని విమర్శలు చేసినా హరీష్ రావు నోరెత్తటం లేదు, ఆమె మాట ఎత్తటం లేదు, ఆమె పేరు ఎత్తటం లేదు. దీనికి కారణం ఏంటంటే తన కుటుంబ సభ్యుల మీద తామే విమర్శించడం సరైన పద్ధతి కాదు అనేటటువంటి ఒక మర్యాదను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్పందించట్లేదు. కల్వకుంట్ల కవిత గారు ఇది గమనిస్తారు.